కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక్క సంవత్సరంలో తల్లికి వందనం పేద విద్యార్థులకు విద్యా వ్యవస్థలతో ప్రాచుర్యం పొందిందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. వైసీపీ కపట నాటక రంగంలో తల్లికి వందనం పథకాన్ని నీరుగాల్చాలని చూస్తే మహిళలు చూస్తూ ఊరుకోరని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ప్రజా తీర్పుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం విజయ పదంలో నడుస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు అమలు కావడం లేదని, సూపర్ 6 అమలు కావడం లేదని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి ప్రజలు 11 సీట్లు ఇచ్చిన తీరు మార్చుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఎద్దేవా చేశారు. ఎన్నో కసరత్తులతో ఈ యొక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారమే తల్లికి వందనంలో ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి కూడా 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క పిల్లలకి వేయడం జరిగింది. ఎంతో అవహేళనగా చూసిన ఈ పథకాన్ని ఈరోజు చాలా అత్యద్భుతంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మరి చాలా మంది నోళ్లు మూసుకున్నాయనే నేను భావిస్తా ఉన్నాను. కానీ దీన్ని ఎలాగ కించపరచాలి, అయినా కూడా దీని మీద ఏ రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. పథకాల్లో కోతలు లేదంటే పథకాల్లో నిబద్ధత ఏ రకంగా జరిగిందో గత 5 సంవత్సరాల్లో గత పాలకుల వైఖరిని మనందరం చూసాము. అయితే అదే ధోరణితో అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిపక్వతతో ఈరోజు ఆ ప్రభుత్వాల యొక్క నాయకులందరూ కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఈరోజు ఉన్న పరిస్థితుల్ని దాన్ని గుడ్డిగా గమనించకుండా వీళ్ళు కళ్ళు మూసుకొని విష ప్రచారానికి ముందుకు వెళ్తా ఉన్నారు. డబ్బులు అనేవి నారా లోకేష్ గారి జోబులోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తా ఉన్నారు. చాలా చాలా బాధాకరం ఈ విషయము. మరి ఇచ్చిన హామీ ప్రకారం నలుగురు పిల్లలు